శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు వ్యవహారశైలి తప్పుపడుతూ ఈ ఘటనకు ఆ పార్టీ ప్రాసెస్ను సంస్కృతే కారణమని ఆరోపించారు. మహిళా పోలీసు అధికారిపై జరిగిన ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై జగన్ స్పందించి క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. రప్ప సంస్కృతి ఫలితమే జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగినటువంటి దాడి. నిజంగా ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తే సమాజం దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ స్థాయి అధికారిని రౌండప్ చేసి భుజాలు తాకుతూ, చేతులతో నెడుతూ, కాళ్లతో నెడుతూ ఆమెను హింసించినటువంటి తీరు చూస్తే ఒక పైశాచికత్వం కనపడలేదా ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరికీ కూడా? అంటే తమకు అడ్డు వస్తే ఎవరినైనా సరే ఏదైనా చేస్తామనేటటువంటి ఆ ధోరణి ఇవాళ ఒక రప్ప సంస్కృతి అనేటటువంటిది ఎట్లా ఉంటుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఈ వీడియో ఇంత ప్రచారం అవుతున్నా కూడా కనీసం ఆ పార్టీ నుంచి ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రకటన కూడా చేయలేదు. మహిళలను అవమానించడం అనేటటువంటిది, ఆమె ఒక ప్రాణభయంతో వణికిపోతూ తప్పించుకున్నటువంటి తీరు చూస్తే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసినటువంటి తీరు ఇది చాలా కళంకం తెచ్చిపెట్టింది మహిళలకు సంబంధించి. మహిళలను అవమానించడం వైసీపీకి ఒక సంస్కృతిగా మారుతుంది. ఎక్కడికి పోతున్నాం మనం? రాజకీయ పార్టీల ముసుగులో ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే నిజానికి మహిళల్ని చాలా అవమానించేటటువంటి పరిస్థితి సమాజంలో నెలకొంటుంది.